నమస్కారం అండి. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి 107వ వర్ధంతి సందర్భంగా మా దూర్వాసు సత్యబాబు గారు, మా మాచిరాజు గారు, మా ఏడీ గారు రాజు గారు, మూసా గారు, వీటీఏ గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్ గారు మొత్తం అందరం కలిసి చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం భారీగా చేస్తాం. కానీ ఈ సంవత్సరం ఇల్లంతా రిపేర్ చేయిస్తున్నారు. పురంధేశ్వరి గారు 30 లక్షలు ఇస్తాం. ఈ కార్యక్రమం అంతా మా ఏడీ గారు సుబ్బరాజు గారు దగ్గరుండి చేయిస్తాం వల్ల ఈ కార్యక్రమం భారీగా వద్దండి, భయపడుతున్నాం, అందరూ రిపేర్లు చేస్తున్నారు కదా అని చెబుతాం వల్ల సింపుల్ గా చేస్తున్నాం. ఈ మా అందరి మెయిన్ మోటో ఏంటంటే ఈ ఇల్లుని ఇంకా పవిత్రంగా, ఇంకా చాలా జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో మేము అందరం ఉన్నామండి. ప్రతి సంవత్సరం కూడా మా దూరవాసు సత్యబాబు గారు కానివ్వండి, మాచిరాజు గారు టైం అంటే టైంకి వచ్చేస్తారండి. అది ఎవరు ఉన్నా లేకపోయినా ఈయన మటుకు వదలలేదండి. మొదటి నుంచి చాలా అసలు ఈ కృషి ఇంకా గుర్తిస్తున్నారంటే వీళ్ళు చేసిన కృషితో పాటు మేము కూడా కొద్దిగా దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తాం. సినిమా రైటర్లని, సినిమా యాక్టర్లని, రాజకీయ నాయకుల్ని, ప్రముఖ స్వచ్ఛందంగా సేవ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చదువు విధాలుగా వాళ్ళని సత్కరిస్తాం. నేను ఈ కార్యక్రమం చేస్తాకే మెయిన్ తిమ్మరాజు గారు కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తాం. ఏదైనా ఉంటే మా మూసా గారితో మాట్లాడమంటాం, మా ప్రసాద్ గారు వీళ్ళందరితో మా అందరినీ సంప్రదించి కార్యక్రమాలు చేస్తున్నానండి. ఈ సంవత్సరం అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 2-3 నెలల్లో భారీ ఎత్తున ఎంపీ గారిని తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదే విధిలో ఉన్నాం, మీ అందరం కూడా ఇక్కడే చదువుకున్న వాళ్ళం. ఒకసారి మా దూరవాసు సత్యబాబు గారిని మాట్లాడవలసింది కోరి ప్రార్థిస్తున్నాను. మాచిరాజు గారు కూడా ఒకసారి మాట్లాడవలసింది కోరి ప్రార్థిస్తున్నాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు పుట్టిన ఇల్లు ఏదైతే ఉందో దీని జన్మగృహం. ఈ జన్మగృహాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది కొంత రిపేర్ చేయవలసి ఉంది, ఇంకా అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధికి స్థానికులతో సహా పలు రాజకీయ పక్షాలు, అదేవిధంగా వివిధ సంస్థల వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క గృహాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా 107వ కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఆంధ్రకేసరి యోజన సమితి ప్రధానంగా టంగుటూరి, కందుకూరి అనే 2 కళ్ళుగా భావించి మేము ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి జయంతి, వర్ధంతులు, అదేవిధంగా మొదటి పునర్వివాహాన్ని కూడా మేము కార్యక్రమంగా ఇక్కడ చేస్తూ ఉంటాం. ఈ యొక్క వారసత్వ సంపదలను పరిరక్షించుకోకపోతే మన తర్వాత తరాల వారికి ఏ విధమైన వ్యవహారాలు తెలవవు. కాబట్టి దాన్ని మన వారసత్వ సంపదని పరిరక్షించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కందుకూరి వీరేశలింగం గారి 107వ వర్ధంతి సందర్భంగా నల్లమల్లి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆంధ్రకేసరి యోజన సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలను ఘనంగా చేసేవాళ్ళం. ఆయన స్మరించుకునేవాళ్ళం. ఆయన వర్ధంతే కానీ, ఆయన యొక్క జయంతే కానీ, వితంతు తొలి వివాహం కానీ అనేక కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. నగరంలో ఉన్న స్కూల్ అన్నిటికీ ఎలక్ట్యూషన్ పోటీలు, వక్తృత్వ పోటీలు మరియు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అన్ని పెట్టి ప్రైజులు ఇచ్చేవాళ్ళం నల్లమల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. అయితే ఈ సంవత్సరం వర్ధంతే కానీ, జయంతే కానీ జరుపుకోలేదు. ఎందుకంటే కొంచెం రిపేర్ వర్కులు జరుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో చేయదలుచుకోలేదు ఈ సంవత్సరానికి. అయితే 1-1.5 నెలలు వర్కులన్నీ అయిపోతాయి. అయితే జయంతి నాడు ఆంధ్రకేసరి యోజన సమితి వారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం నుంచి ఆయన యొక్క జన్మ దినాన్ని రాష్ట్ర పండుగ మనం జయంతులు చేయాలి. తర్వాత మన యొక్క రాజమండ్రిలోనే వారోత్సవాలు, ఆయన యొక్క జయంతి వారోత్సవాలను కూడా చేపట్టాలని ఒక తీర్మానం ఆంధ్రకేసరి యోజన సమితి మనం తీసుకుంది. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను నగరంలో ఉన్న పెద్దలందరూ తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ అంటే 2027 ఏప్రిల్ 18వ తారీఖున ఆయన యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా మరియు ఆయన యొక్క జయంతి ఉత్సవాల్ని వారోత్సవాలుగా జరుపుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. ఆ క్రమంలో మాకు అనేక విధాలుగా మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్న మన గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ వెన్నంటి నడిపిస్తున్న ఆంధ్రకేసరి యోజన సమితి వారు
నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క కృషి అనిర్వచనీయం. ఎందుకంటే ఎవరు గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నగరంలో ఆయనకి కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించి అన్ని హక్కులు మాయే అన్నట్టు వాళ్ళు వచ్చి వాళ్ళ భుజాన్ని వేసుకుని వాళ్ళే కానీ, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సుమారుగా ఈ 10 సంవత్సరాల నుంచి నల్లమిల్లి చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారావు గారు ఇక ఆయన ఆర్థిక సహకారంతో అనేక కార్యక్రమాలు, పోయిన సంవత్సరం ఇదే వర్ధంతిని ఆ ఒక ఫంక్షన్ హాల్లో అనేక మంది 5,000 మంది డెంటల్ చేస్తూ ఆ రోజు మీటింగ్ పెట్టి గన్ని సుబ్బారావు వాళ్ళందరినీ పిలిపించి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ రిపేర్లు ఉండటం వల్ల చేయలేకపోయాము. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు ఒక జిల్లా స్థాయి పండుగగా చేయాలని కోరుకుంటూ, అదే విధంగా ఈ యొక్క కట్టడాన్ని, ఈ కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని ఒక మహత్తరమైన వారసత్వ కట్టడంగా అందరికీ వెళ్ళేటట్టు చైతన్యపరిచేటట్లు మేము ప్రణాళిక తీసుకుని అటు ప్రింట్ మీడియాలోను కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలోను కానీ, సోషల్ మీడియాలోను కానీ వెళుతూ ఈయనకు బహుళ ప్రాచుర్యాన్ని కల్పించాలని నగర ప్రజల్ని కోరుకుంటున్నాను. నా పేరు రాజశేఖర్ పాత్రుడు అండి. ప్రస్తుతం నేను ఇన్నీస్పేట వీరేశలింగం పంతులు గారు కట్టిన 1907లోనే అప్పుడు కట్టిన ఆ పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను ఒక మాజీ సైనికుడిని. గత సంవత్సరం క్రితం ఇంచుమించు జూన్ మాసంలో ఆ పాఠశాలకు ఇచ్చాను నేను. ఆ పాఠశాల యొక్క పరిస్థితిని చూసి వీరేశలింగం పంతులు గారి గురించి మనం చదువుకున్నది, విన్నది, కన్నది అంతా మనకు తెలుసు. కానీ ఆ పాఠశాల పరిస్థితి చూసి నాకు చాలా చాలా బాధ కలిగింది. ఎంతగా అంటే ఆ మహానుభావుడు వితంతు వివాహాలు సమాజంలో అందరినీ ఉత్తేజపరచడం ఇవన్నీ చేయడమే కాకుండా ఎన్నో ఇంత నిస్వార్థంగా తనకున్న యావదాస్తిని కూడా సమాజానికి ఇచ్చారంటే, ఈ కాలంలో ఒక అంగుళం, ఒక అడుగు కూడా ఎవరికైనా ఇవ్వాలంటే, అడుగు స్థలం కూడా ఎవరికి ఇవ్వాలంటే ఎంతో బాధపడే పరిస్థితుల్లో వందలాది ఎకరాలు సమాజం కోసం, దేశం కోసం ఆయన త్యాగం చేశారంటే నభూత నభవిష్యత్తు లాంటిది. అయితే నా ప్రయత్నంగా అక్కడ పాఠశాలకి పరిస్థితిని చూసి చాలా బాధసింది. ఆ పాఠశాల ఒకప్పుడు ఒక 2,500 మంది విద్యార్థులతో కలకలలాడుతూ ఉండేదని విన్నాను నేను. యాక్చువల్లీ నేను డిఫెన్స్లో అంటే సర్వీస్లో ఉండడం వల్ల ఒక 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడో దూరంగా ఉండేవాడిని. కానీ చదువుకోవడం వల్ల తెలుసు కదా. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిన తర్వాత ఇలా ఇటువంటి మహనీయుడు కట్టిన ఈ పాఠశాల ఇలా ఉండడం బాగోదని చెప్పి నేను ఒక అడుగు ముందుకేసి ఆ పాఠశాలని నిర్మించడానికి, అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయలేకపోయినా వేలాది రూపాయలైనా మన స్థాయికి తగ్గట్టు ఖర్చు చేయగలమని చెప్పి ముందుకొచ్చి ఒక 30-40 వేల రూపాయలు ముందుగా నేనే ముందుకొచ్చి చేసేసరికి చాలా మంది ముందుకొచ్చారు. ఆ 30-40 వేల ఇంచుమించు 3 లక్షలు అయింది. 3 లక్షల రూపాయలతోటి ఆ పాఠశాల రూపురేఖలు ఇంచుమించు చాలా వరకు మార్చి, బయట వాళ్ళ సహకారంతో కూడాను కొన్ని లోకల్ చారిటబుల్ ట్రస్టులు చాలా ఉంటాయి. ఇప్పుడు నల్లమిల్లి వారి చారిటబుల్ ట్రస్ట్ పేరు విన్నాను. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే లోకల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని, తర్వాత వాష్ సంస్థ అని చెప్పి ఒక సంస్థ ద్వారా ఆ పాఠశాలకు 7 లక్షల రూపాయలతోటి టాయిలెట్స్ కానీ, అక్కడ వాషింగ్ స్టేషన్ కానీ ఇవన్నీ ఆల్రెడీ కట్టించాము. ఆల్రెడీ వచ్చే నెలలో వాటి యొక్క ప్రారంభోత్సవం కూడా జరుగుతున్నది. ఇలాగా ఈ మహనీయుని ఆయన చేసిన దాంట్లో ఉడతా భక్తిగా కొంచెం ఈ మాత్రం చేసినా పర్వాలేదని చెప్పి నా ప్రయత్నంగా నేను కూడా చేస్తున్నాను. ఈరోజు అలాగే ఆయన జన్మదినాన్ని కూడా మేము చాలా ఘనంగా నిర్వహించాము. ఆ జన్మదిన కార్యక్రమంలో కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహాన్ని మేమే దగ్గరుండి శుభ్రపరిచి అక్కడ దండ వేసి అక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేసి అలా కూడా నిర్వహించాము. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక వారసత్వ సంపదగా, ఒక హెరిటేజ్ గా దీన్ని మీరు పునర్నిర్మించడానికి పూనుకున్నారని చెప్పి చాలా సంతోషం కలిగింది. అయితే దురదృష్టం ఏంటంటే, వచ్చేటప్పుడు ఎప్పుడు దాకా నేను ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం. నేను ఈ సందర్భంగా ఒకసారి ఆయన నివసించిన గృహాన్ని ఒకసారి చూద్దామని వచ్చాను. అయితే ఎక్కడో కాదు, కంబాల్ చెరువు ఆ ఏరియా నుంచి అలా వస్తూ ఈ మహనీయుడు అంటే వీరేశలింగం పంతులు గారి ఇల్లు ఎక్కడ ఆయన కనుక్కుంటుంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. చాలా మంది చెప్పలేకపోతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళని కూడా, చిన్న వాళ్ళకంటే ఎలాగో తెలియదు. మన వయసు మనకంటే పెద్దవాళ్ళ వయసు
వాళ్ళు అడిగినా సరే తెలియదండి అన్నారు. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అదిగో అని చెప్పి ఇక్కడ చూపించారు. సో మీరు అన్నట్టు ఈయన గురించి ప్రభుత్వ పరంగా కూడాను ఈయన ఒక వారసత్వ సంపదగా దీన్ని తీసుకురావడానికి, తర్వాత ఒక ఈయన జన్మదినాన్ని నేషనల్ మన జాతీయ కాకపోయినా రాష్ట్ర ఒక పండుగగా జరపడానికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఈయన చేసిన పని సాధారణ విషయం కాదు. ఆ స్ఫూర్తిని ఈ భావితరాలకు కూడాను మరి ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసి కృషి చేద్దామని కోరుకుంటూ తను తీసుకుంటున్నాను. చివరికి ఒక మాట అండి, ప్రతి సంవత్సరం మేము సుమారు ఈ ఇంట్లో ఒక 7-8 ప్రోగ్రామ్స్ పెడతాం. అంటే స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, బాలల దినోత్సవం కానివ్వండి, నెక్స్ట్ ఆయన వర్ధంతి, జయంతులు, నిబంధన వివాహాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా చేసాం. ప్రతి సంవత్సరం చేస్తానే ఉన్నామండి, ఇక ముందు కూడా చేస్తామని మేము